ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ 5 నుంచి 6వ స్థానానికి జారుకున్నట్టు అనిపిస్తోందని బ్రిటన్కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ అంచనా వేసింది. వచ్చే 5 ఏళ్లలో అంటే 2025 నాటికి మళ్లీ బ్రిటన్ను వెనక్కి నెట్టి 5వ స్థానానికి ఎగబాకనుందని అభిప్రాయపడింది. 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని నివేదికలో CEBR అంచనా వేసింది. 2019లోనే భారత్ బ్రిటన్ను వెనక్కి నెట్టి ప్రపంచ టాప్ 5 ఎకనామీగా మారిందని తెలిపింది. కానీ కరోనా సంక్షోభ ప్రభావంతో ఈ ఏడాది మళ్లీ మెట్టు కిందకి జారుకోనుందని రిపోర్టు తెలిపింది. వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి రేటు 9% పుంజుకోవచ్చు. 2022లో 7% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందాక సాధారణంగానే జీడీపీ వృద్ధి రేటు మందగిస్తుంది. 2035 నాటికి 5.8% పరిమితం కావచ్చు. మరో 10 ఏళ్ల పాటు జపాన్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుంది. 2030లో జపాన్ను భారత్ వెనక్కి నెట్టనుంది. ప్రస్తుతం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీని 2027లో భారత్ అధిగమించవచ్చు. కానీ కరోనా సంక్షోభానికి ముందే భారత వృద్ధి గతి తప్పింది. కరోనా దెబ్బకు ఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి -23.9% క్షీణించింది. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో -7.5% పతనాన్ని నమోదు చేసుకుంది. లాక్డౌన్ ఆంక్షల తొలగింపుతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నప్పటికీ ఉత్పత్తి స్థాయిలు ప్రీ కోవిడ్ స్థాయికి ఇంకా చేరుకోవలేదు. ఇవి బులెటిన్‌లోని